రెండు మంది ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలను ప్రధానంగా ఒక 5 గ్రూపులుగా వర్గీకరించి నేను సమాధానం చెప్పాలి. అందులో మొదటి ప్రశ్న ఎప్పుడు వస్తుంది? ఒకటి చాలా కీలకం ఏంటంటే 2014 ఎన్నికలు అనేవి దగ్గర పెడుతున్న ఈ సందర్భాన తెలంగాణ పైన ఒక ఖచ్చితమైన వైఖరితో బయటికి రావాల్సిన అవసరం అయితే అన్ని పార్టీలకు ఏర్పడింది. ఒక రకంగా అఖిలపక్షంలో అది చాలా స్పష్టమైంది. ఆ అఖిలపక్షం సమావేశం గురించి దాదాపు అన్ని పార్టీలతో మాట్లాడి మనకు అర్థమైంది ఏంటంటే ఎవరు కూడా అక్కడ సమైక్యవాదాన్ని స్వీకరించారు. రాష్ట్ర విభజన అనివార్యము అనేటువంటి విషయాన్ని అందరూ కూడా అంగీకరించారు. ఈ అంగీకరించిన నేపథ్యంలోనే బహుశా ఇక ఈ ఎన్నికల నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒత్తిడి పెట్టగలిగితే నిర్ణయం తెచ్చుకోవడం అనేది వాళ్ళ అనుకూలమైనటువంటి వాతావరణం. ఇది మనం ప్రధానంగా గ్రహించాలి. రాజకీయాల్లో ఒక ఇబ్బంది ఉంటుంది, ఎప్పుడు కూడా మనం గ్రహించాలి. పంచాంగం కదా దృష్టి చెప్పినట్టు మనం చెప్పుడు సాధ్యంగా పంచాంగం శ్రవణం అప్పుడు అంటారు ఈ సంవత్సరం సోనియా గాంధీకి మంచిగా లేదు, గ్రహాల బలము అద్వానీ గారికి కూడా అనుకూలంగా లేదు, కొత్త నాయకులు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా చెప్పాలి. రాజకీయ శక్తుల యొక్క బలాబలాలు ఎట్లా ఉన్నాయి, అది మనకు అనుకూలంగా ఎట్లా మలుచుకోవాలనేది మనకి చాలా కీలకం. అన్ని పార్టీలకి అలా అర్థమైంది ఏంటంటే తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఆదరించారు. మన తెలంగాణ రాజకీయ నాయకులు కూడా అర్థమైంది ఏంటంటే తెలంగాణ పైన స్పష్టత ఇవ్వకుండా మనం మనుగడ సాగించలేమనేది అర్థం. ఒక కాలంలో రాజకీయ నాయకులు ఏమన్నారు, మీరు మాట్లాడితే రెడీ నుండి రేపు తేలిపోతారు, మేము మా పార్టీలు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా మా పార్టీలని నమ్ముకోవాలి అని ఆలోచన వచ్చింది. కాబట్టి ఉద్యమాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఉద్యమాన్ని విస్మరించలేని పరిస్థితి వచ్చింది, తెలంగాణను విస్మరించలేని పరిస్థితి వచ్చింది. దీన్ని మనం ఇంకా ఒత్తిడి తీవ్రతరం చేయగలం. అప్పుడు తెలంగాణ పైన అటువంటి ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఇటు కాంగ్రెస్ టీడీపీకి కూడా ఏర్పడక తెలంగాణ ఎందుకంటే ఉద్యమం ఫలితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది రాజకీయంగా ముక్కలేదు. తెలంగాణ ఒక రకంగా ఉంది, ఆంధ్ర ఒక రకమైన రాజకీయ పరిస్థితి. ఈ రెండు భిన్నమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక ఉమ్మడి వ్యూహం అనేది సాధ్యం కాదు. కాబట్టి తెలంగాణపై నిర్ణయం తెచ్చుకోవడానికి ఇది సానుకూలమైనటువంటి సందర్భం. అందుకని ఇప్పుడు మనం ఎన్నికల గురించి ఆలోచించట్లేదు. ఈ ఉద్యమాన్ని ఇప్పుడు రాబోయే 3-4 నెలల్లో ఎట్లా ఉధృతం చేయగలం, ఎట్లా తెలంగాణపై నిర్ణయం తెచ్చుకోగలం అనేది ఇవాళ మనకి చాలా కీలకం కావాలి. దాని గురించే మనం ప్రధానంగా ఆలోచించాలి. ఆ రకంగా ఒత్తిడి పెట్టే విషయం పైన మనం దృష్టి పెట్టాలి. నిజంగా 28 నాడు ఏమైంది? అన్ని పార్టీలు నేను ఇంతసేపు చెప్పినట్టు సమైక్యవాదాన్ని మొట్టమొదటిసారి ఏ పార్టీ అధికారికంగా స్వీకరించింది? ఒక సిపిఎం తప్ప. అన్ని పార్టీలు ఏదో ఒక రూపంలో విభజనకు అంగీకరించింది. ఈవెన్ కాంగ్రెస్ నిర్ణయం కూడా విభజనకు అనుకూలమే. నిజానికి నిర్ణయం వ్యక్తిగతంగా తీసుకున్నది కాదు. విషయం కాంగ్రెస్ పార్టీ అధికారికమైనటువంటి నిర్ణయాన్ని ఆయన ప్రకటించింది. అధికారికమైన నిర్ణయం తప్పగానే వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం కాదు. వాస్తవానికి ఇప్పుడు దీనికి నేను అంటున్నటువంటి మాటకు ఇంకా విపులీకరణ గతంలో ఇదివరకు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి చిదంబరం గారికి ఏమన్నాడు, తెలంగాణపై నిర్ణయం మేము ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అని 2010 జనవరిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో చెప్పి ఏమన్నాడు ఆయన, అనేక ప్రయత్నాలు జరిగినాయి ఉమ్మడి రాష్ట్రాన్ని నిలబెట్టడానికి. 6 పాయింట్ ఫార్ములా, 8 పాయింట్ ఫార్ములాలు, జెంటిల్మెన్ అగ్రిమెంట్లు అన్ని విఫలమై 610 జీవోలు అన్ని విఫలమైన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఈ ఉద్యమానికి పరిష్కారం ఏంటి అనేది అందరినీ కూడా మేము సంప్రదించాం. అందరి అభిప్రాయం మేరకే మేము తెలంగాణ అన్నం తప్ప మేము ఏకాయికగా తీసుకున్న నిర్ణయం కాదు అని చిదంబరం. ఇది నా నిర్ణయం కాదు, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. గవర్నమెంట్ కూడా తాను
ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు, అందరినీ సంప్రదించి తీసుకున్నటువంటి నిర్ణయం అనే మాట కూడా ఆయన అన్నాడు. అంటూ ఇంకొక మాట అన్నాడు, ఇవాళ తెలంగాణ సమస్యకు ప్రజాస్వామికబద్ధంగా పరిష్కారం చూపించలేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు కూడా పొంచి ఉన్నాయి. ఈ అవకాశాన్ని వాడుకోవాలి, రాజ్యాంగాన్ని తుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో మనం విఫలం కావద్దు, మనం ఈ సమస్యకు పరిష్కారం చూపగలగాలి అనేటువంటి మాట కూడా చిదంబరం అన్నది. అంటే స్థూలంగా ఈ దృక్పథం అనేది షిండే అన్ని మాటల్లో చెప్పకపోయినా స్థూలంగా ఇదే ఆలోచన మన అఖిల పక్షం దగ్గర కూడా వ్యక్తమైంది. కనుక పరిష్కారం అనేది ఇవ్వవలసినటువంటి సందర్భం అనేది దగ్గరికి వచ్చింది అనేది అన్ని పార్టీలకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఒత్తిడి తీవ్రతరం చేయడం మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఇంతకుముందు ఎవరు మిత్రులు అడిగారు, ఒక 5-6 రాజకీయ నాయకులు ఒక మొత్తం నిర్ణయాన్ని మార్చగలుగుతారా, వ్యవస్థ పైన ఒత్తిడి పెట్టగలుగుతారా అనేటువంటి మాట చాలా మంది అడిగారు. నాకు ఇప్పుడు కూడా ఈ ప్రశ్నకు సమాధానము మహిళా నిజానికి వాస్తవానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలంగాణ వ్యాప్తంగా కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నది. మొత్తం 50 మంది ప్రపంచ ప్రజలందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల అధికారానికి సంబంధించి జరుగుతున్న చర్చను ఉపమానంగా నేను తీసుకోవచ్చు. చాలా సార్లు మహిళా సాధికారత గురించి చర్చ జరిగేటప్పుడు మీటింగ్ లో మగవారు వేసి ఆడవాళ్ళ అధికారాలకి ఏం తక్కువైంది సార్, వంట ఏముండాలో నిర్ణయించేది వాళ్ళే, ఉప్పెత్తేయాలో నిర్ణయించేది వాళ్ళే, వంటలు ఏముండాలో నిర్ణయించేది వాళ్ళే, ఇంటికి సంపాదన ఖర్చు పెట్టేది కూడా వాళ్ళే, ఏం తక్కువైంది అని చాలా మంది అంటుంటే చాలా సార్లు చర్చ జరిగింది. మధ్యాహ్నం మీటింగ్ లో ఉన్న మహిళలు వేసి వాళ్ళు ఒకటే అంటారు, ఇది కాకుండా ఇంకొకరు కూడా మేము ఎందుకు చేయకూడదని నిర్ణయించుకునే అధికారం తప్ప మాకు అన్ని ఉంది. అంటే నేను వంట చేయ మీలాగే నేను కూడా ఆఫీస్కి పోతాను నిర్ణయించుకునే అధికారం నాకు లేదయ్యా, ఆ అధికారం నాకు లేకపోతే ఇక్కడ చాలా కీలకం అని చెప్పి అంటారు. కానీ తెలంగాణ కూడా జరుగుతున్నది ఇంతమందికి ఉన్నటువంటి అధికారం అనేది వాళ్ళే ఎక్కడ నిర్ణయించగలుగుతారు, మీ తెలంగాణ వాళ్ళు మీరు నిర్ణయించుకోలేరా అనే ప్రశ్న వస్తుంది. రాజకీయ నాయకులకు ఉండేటువంటి అధికారం వ్యక్తిగతమైన అధికారం కాదు. అంతకంటే తొట్టుకున్నోళ్ళు లేరా అంటే మామూలు తెలంగాణలో గట్టిగా దెబ్బ కొట్టేటోళ్ళు లేరా అంటే కావులు కంటే కూడా గట్టిగా దెబ్బ కొట్టేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ విషయం ఏంటంటే అధికారం అనేది వ్యక్తిగతమైనటువంటిది కాదు. మనం పలానా పాలకులు పెత్తరించగలుగుతున్నారు అన్నప్పుడు అది వాళ్ళ వ్యక్తిగతమైన లక్షణంగా చూపించట్లేదు, అది ఒక చారిత్రక క్రమంలో ఒక సమాజం ఇచ్చినటువంటి అధికారంగా చూడకపోతే మనం ఇబ్బందులు మారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి పునాదులు వీళ్ళు 56 తర్వాత ఉండలేదా అని ఎవరు అడిగారు, నాకు ఎక్కలేదా, 56 ముందు పుట్టింది కాబట్టి వాళ్ళకి అధికారం ఉందని అంటున్నారా అంటలేదు. 56 ముందే వాళ్ళకి ఏర్పడినటువంటి సంబంధాలు ఇవాళ వాళ్ళ అధికారానికి మూలమైంది. మనకు తెలంగాణ శ్రీకృష్ణ కమిటీకి హైదరాబాద్ ఫోరం ఫర్ తెలంగాణ ఒక గ్రూప్ వాళ్ళు ఒక మెమోరాండం ఇచ్చి వాళ్ళు మొత్తం ఇవాళ ఎమ్మెల్యేల హిస్టరీ అంతా స్టడీ చేసి వాళ్ళకి తేలింది ఏంటంటే ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ తక్కువ, ఆంధ్రలో. రెండవది ఏంటంటే ఈ అధికారం అనేది ఏకకాలంలో ఏకాయికలో వచ్చింది, గాలి నుంచి ఊడిపడ్డది కాదండి, ఈ చారిత్రక నేపథ్యంలో వాళ్ళకి సంక్రమించింది అనేది నేను చెప్పదలుచు. మూడవది ఏంటంటే అధికారం అంటే కేవలం డబ్బులే కాదు, ఆ సమాజంలో నిలదొక్కుకోవడానికి కావలసిన వ్యవస్థలను వాళ్ళకి కల్పించింది. ఇది మనం చాలా ఉత్తర ఇటలీకి దక్షిణ ఇటలీకి పోలిక చూపిస్తూ జరిగినటువంటిది మేకింగ్ ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకంలో ఈ వివరాలు. అంటే రాజకీయ వ్యవస్థని ఎట్లా నడిపించాలి ఈ అనుభవం ఉన్నది. నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వ్యవసాయ సమస్యల మీద పరిశోధన చేస్తే నేను అడిగిన అక్కడికి ఇక్కడికి ఉన్న ఒక తేడా ఏంటి, అక్కడ వ్యవస్థలను పనిచేయించుకోగలుగుతారు, ఇక్కడ పనిచేయించుకోవాలి. బర్మా నుంచి కొంతమంది గాంధీశీకులు వచ్చి సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రాంతంలో సెటిల్ అయిన వాళ్ళకి అన్ని హక్కులు కల్పించింది, తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళకి ఇచ్చిన హక్కు ఒక్కటి కూడా అవ్వాలి. అంటే వ్యవస్థలతో పనిచేయించుకోగలగడం అనేది చాలా ఒక కీలకమైనటువంటి తేడా. హైదరాబాద్ చుట్టుపక్కల భూమి ఎవరైనా కొనుక్కోగలుగుతారు కదా, నేను కొనుక్కోలేదు, కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కొనుక్కోగలిగి ఎందుకు కొనుక్కోగలిగారు? సెంట్రల్ యూనివర్సిటీలో 2 ప్రొఫెసర్స్ ఒకేసారి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రొఫెసర్ వైఫ్
వితిన్ 1 మంత్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. తెలంగాణ నుంచి అక్కడ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయింది ప్రొఫెసర్ వైపు. అక్కడికి రావడానికి ఇప్పటికి కూడా 5 లేదు ఇక్కడ అంటాం. అంటే ఈ తేడాలు అనేది వ్యక్తిగతమైనవి కాదు. నేను వాళ్ళను వ్యక్తిగతమైనటువంటి అంశంగా చూడట్లేదు. ఒక పునాది ఉంది. నేను నిలబెట్టలేదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 9 నెలల అధికారంలోకి వచ్చింది. అదే టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకు ఎక్కడ ఉందని తేడా అంటే ఆంధ్ర ప్రాంతంలో పార్టీ నిలబెట్టగలిగేటువంటి యంత్రాంగం వ్యవస్థ ఉంది. ఒక మీడియా ఉంది, నడిపించింది. ఒక డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. నేను ఇచ్చే పండుగ అపారమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వ్యవస్థలని నడిపించడానికి కావలసినటువంటి ఒక రాజకీయ వాతావరణం ఉన్నది. ఇవన్నీ కలిసి ఒక రాజకీయ నాయకుడిని నిలబెడతాయి, అధికారాన్ని ఇస్తాయి. అంటే అధికారానికి సామాజిక మూలాలు. అది ఏకాఏకైన వ్యక్తిగతమైనటువంటి లక్షణం కాదు. పంచపాఠములలో ఒకరు సూర్యుడి నుంచి, ఒకరు ఇంద్రుడి నుంచి, ఒకరు పుడితే వాళ్ళకు సాయకాలు కలిగి ఇంకొకరికి వచ్చి వాళ్ళ శక్తి వచ్చింది అని చెప్పి వాళ్ళ కథ చెప్తారు. అది వ్యక్తిగతమైనటువంటి లక్షణం, సహజమైనటువంటి లక్షణం. రాజకీయ నాయకులకు వచ్చేటువంటి అధికారం వ్యక్తిగతమైన లక్షణంగా, సహజ లక్షణంగా. ఇది సమాజం ఇచ్చినటువంటి లక్షణం. నీవు ఆ స్థానంలో ఉండటం వల్ల, ఆ చరిత్రకు వారసుగా ఉండటం వల్ల, అక్కడ ఆ వ్యవస్థల నిర్మాణం జరిగి ఉండటం వల్ల నీకు ఢిల్లీలో చిత్రం చెప్పగలిగే అవకాశం కలిగింది. పార్టీకి ఫండ్ చేయగలుగుతాం, మీడియాలో నీవు అనుకూలమైన ప్రచారం చేయగలుగుతాం. ఇప్పుడు ఢిల్లీలో ఆంధ్ర ప్రాంతాల్లో సమైక్యవాదాన్ని వ్యతిరేకంగా మీటింగ్లు జరగలేదు. కానీ ఒక్క మీటింగ్ టీవీలో రాదు. సమైక్యవాదానికి అనుకూలంగా కార్యక్రమాలు జరిగే మీటింగ్లు మాత్రం వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే నీవు అనేక రూపాలు వ్యవస్థలు నీ చేతిలో ఉంటాయి, ఉపయోగించుకోగలుగు, ఒక క్యాంపెయిన్ చేయగలరు, అవన్నీ చేయగలుగుతావు. కాబట్టి నీకు ఒక అధికారం అనేది కలుగుతుంది. ఢిల్లీని ప్రభావితం చేయగలరు. ఎక్కడ ఎంత ఢిల్లీకి వచ్చి చెప్తాను. నేను ఇన్సెంట్ చెప్పిన ప్రచారం అంతా ఢిల్లీలో నడిపిస్తుంటాను. ఆ ప్రచారం ఢిల్లీలో వాళ్ళే ఎందుకు చేస్తారు, నువ్వెందుకు చేయడం? చాలా కష్టపడి మీకు తెలియదు అని అంటారు మన ఎంపీలను చాలా మంది అడిగి. అంటే అనేక రూపాల్లో మీకు ఆ వ్యవస్థను పరిచయం, ఆ వ్యవస్థను నడిపించగలిగేటువంటి శక్తి, వాటితో సంబంధం, వాటికి కావలసినటువంటి ఒక నైపుణ్యం, ఇది మామూలు విషయాలు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ డల్లాస్ వచ్చింది, మీరందరూ ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను కూడా ఇంటి దాకా రాగలిగి, నేను కూడా ఇంటి దాకా వచ్చాను కాబట్టి మనం కొంచెం మాట్లాడుతున్నాం. మీరు నేను ఐక్యమైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాకు ఉండే బలం వేరే ఉండదు. మా వాళ్ళు డాలాస్ లో ఉంటున్నారా అంటే నాకు హైదరాబాద్ హిమ్మత్ అయితే పెరుగుతుంది. అంటే ఇది నెట్వర్క్. సమైక్యంగా ఉపయోగించుకోగలడు, వ్యవస్థని నడిపించగలడు, అనుకూలంగా మలుచుకోగలడు. ఇగో ఈ శక్తి మనకు అందువల్ల ధైర్యం లేదు తెలంగాణ రాజకీయ నాయకులు. చాలా విచిత్రమైందంటే మనం ఓట్లేస్తే గెలిచి వాళ్ళు ఆంధ్ర నాయకులు చేసి వాళ్ళేమంటున్నట్టు ఆయన లేకపోతే నేను ఇక్కడ సార్ నాతో చంద్రబాబు లేకపోతే నేను బతుకుతానా రాజకీయంగా, కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను రాజకీయంగా బతుకుతానా, నాతో అవుతుందా, నాతో ఎట్లయితే సార్ నాకు రావాలంటూ ఎన్నికలు నేను నాతో ఎట్లయితే చెప్పు అంటే ఎట్లా చేసుకోవచ్చు చెప్పి రాజకీయ అయితే రాజకీయ ఇంత ఈ ఒత్తిళ్ల నడుమ తెలంగాణ ఉద్యమము ఈ సమాజమే మనలాంటి వాళ్ళని రాజకీయ నాయకత్వాన్ని నెట్టుకుంటా దాన్ని కాపాడింది. ప్రతి అడుగులో మనం సమర్థించినాం, నిలబెట్టుకున్నాం. కొత్త బట్టలు వేసినాం, పౌడర్ వేసినాం, రంగు వేసినామే నేను మామూలుగా